నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. చాటకోట్ల పెదరాజుపాలెం గ్రామంలో పర్యటించి వివిధ అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ ఇబ్బందులు పడుతున్నటువంటి కాలం. గడప గడపకి మన ప్రభుత్వంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో కనీస అంతర్గత సిమెంట్ రోడ్లు లేవు, గ్రామంలో ఉన్నాయి, మాకు లేవు అని చెప్పడం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఎస్టీలు రావడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి నన్ను వెళ్ళి ఆ దారి చూపించడం జరిగింది. వెంటనే ఆ రోజు చెప్పాం, తప్పనిసరిగా వీటికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తాం, మంజూరు చేసి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 50 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసి వాటిని ప్రారంభించడానికి మీ అందరితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చాటపట్ల గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,05,00,000 రూపాయల ఖర్చుతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. 40 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్లు వేశాం. మంచినీటికి సంబంధించి ఇబ్బందులుగా ఉంది అంటే కొత్తగా వాటర్ ట్యాంక్ ఈ రోజు టెండర్ కూడా అయిపోయింది. వాటర్ ట్యాంక్ ఒకటి మంజూరు చేసి పైప్ లైన్లకి 63,40,000 రూపాయలతో చేశాం. నాడు నేడు కింద స్కూల్కి 24,20,000 రూపాయలు అభివృద్ధి చేశాం. రోడ్లకు సంబంధించి అదనంగా గడప గడపకు వచ్చినప్పుడు కోరిన మీదట 60 లక్షల రూపాయలకు అదనంగా రోడ్లు ఇచ్చాం. మొత్తం ఈ ఒక్క గ్రామానికి సంబంధించి 3 కోట్ల రూపాయల నిధులు ఈ రోజు మంజూరు చేసి గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.